O Lord, as we meditate your word, we confess. Our mind is alert. Our hearts are receptive. Our ears are inclined to hear from you. యేసు నామములో నైనా వినిన దాన్ని రిటైన్ చేసుకోవటానికి మా హృదయములు కూడా సిద్ధంగా ఉన్నాయని we confess in Jesus' name. మా ప్రభువా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అసెన్షన్ సండే, ప్రభువు పునరుద్ధానం చెందిన తర్వాత హీ అసెండెడ్ ఇన్ టు హెవెన్. 40 days వరకు అందరికీ కనిపిస్తూ 40వ రోజు ఆరోహణమైపోయాడు. పునరుద్ధానం చెందిన తర్వాత 50వ రోజు పెంతెకోస్త్. పెంటెకోస్ట్ ఫెస్టివల్ ఈజ్ నెక్స్ట్ సండే. ప్లీజ్ డ్రెస్ ఇన్ రెడ్ ఫర్ నెక్స్ట్ సండే ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు. 50th day is Pentecost Sunday, and from then on the following Sunday, Trinity Sunday, and from there we will continue our regular meditations. As I was mentioning, ప్రభు చిత్తమైతే మనము ముందుగా పేట్రియార్క్స్ మీద, అందరి మీద, మోషే, యాకోబు, యోసేపు, వీరందరి మీద వరుసగా ఒక క్రమం ప్రకారం లాస్ట్ ఇయర్ ధ్యానం చేశాం. In few weeks from now we will start from the book of Samuel. అక్కడ నుంచి మన ధ్యానములు కొనసాగిద్దాం. I really want all of our church members to have a grip on what has happened in the Bible. సమయలు మొదటి గ్రంథము, రెండవ గ్రంథం మీద we will have a series very soon. నేటి దినము ఆరోహణ ఆదివారం. ఇమాజిన్ యువర్ సెల్ఫ్, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో తెలీదు, మరణించాడు అనుకునే దానికంటే ఆ సన్నివేశం అయిపోయి తిరిగి లేచాడన్న ఆనందం ఎక్కువైపోయింది. ఏ డే హ్యాస్ కమ్, ఈ తిరిగి లేచాడన్న ఆనందము వీళ్ళలో ఆవిరైపోయింది, శిష్యులలో, విశ్వాసుల్లో. జీసస్ వాజ్ టేకెన్ అప్. హీ ఈజ్ నాట్ దేర్ అమిడ్స్ట్ ఆఫ్ దెమ్. వెరీ ఎర్లీ చర్చ్లో పండగ చేసుకున్నారు అంటే క్రిస్మస్ కాదు, అస్సలు కాదు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టాడు ఎప్పుడో, పుట్టిన తర్వాత 30 రోజులు నోబడీ రిమెంబర్డ్ దట్ దేర్ ఈజ్ ఎ మ్యాన్ జీసస్. వాళ్ళకు గుర్తుందల్లా ఏంటంటే కుంటి వాళ్ళని బాగు చేశారా, గుడ్డి వాళ్ళని బాగు చేశారు, ఇదే. ది ఓన్లీ ఫెస్టివల్ ది ఎర్లీ చర్చ్, వెరీ వెరీ ఎర్లీ చర్చ్ సెలబ్రేటెడ్ ఈజ్ ది అసెన్షన్. ఆరోహణ దినము యొక్క విశిష్టత వాళ్లకు మనసులో అలా ఉండిపోయింది. అంత మాత్రమే కాకుండా మన దేశంలో సిఎస్ఐ, లేకపోతే ఇంగ్లాండ్లో యాంగ్లికన్ చర్చ్, వీళ్ళు ఇప్పటికి కూడా అసెన్షన్ సండే నుంచి 10 రోజులు శిష్యులు ఏ విధంగా మేడగది మీద ప్రార్థన చేశారో, ఈవెన్ టుడే దట్ ఈస్ అ యూనివర్సల్ prayer day, prayer season, 10 days, so that the church will renew and be empowered like it happened in the past. అందుకని ఆరోహణ పండుగను బహు గొప్పగా చేసుకునేవాళ్ళు పాత రోజుల్లో, యేసు ప్రభు రోజుల్లో. మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మరణించారంటే మనకు ముందు గుర్తుండేది ఏంటంటే, వాట్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్? ఆ మనిషి డిజపియర్ అయిపోతుంటే వాట్ ఆర్ హిజ్ ఆర్ హర్ లాస్ట్ వర్డ్స్? మాకు తెలిసిన ఒక ఆయన, ఐ విల్ నాట్ గివ్ మోర్ డీటెయిల్స్, బట్ 85+ ఇక చనిపోతాననే ఇది ఆయనకు వచ్చేసి రేపు మాపు చనిపోతానను, చిన్న జలుబు వస్తే చాలా నీకు భయం, మీకు చచ్చిపోతానేమో అని. ఈ లివ్డ్ అప్ టు 95, ఐ గెస్. కొంచెం వచ్చినా కానీ పక్కన ఉన్న పిల్లల్ని వాళ్ళని పిలిచి, ఐ వాంట్ టు సే మై లాస్ట్ వర్డ్స్, వీళ్ళని పిలుచుకురా అని పిలిపించేవాడు.
It became a joke for us also because this has happened over years. ఇక ఎలా అయిపోయిందంటే రాను రాను వాళ్ళ పిల్లలు కూడా కబురు పెడితే దేసే చివరి మాటలు చెప్పిపోతాడంట మీ నాన్నగారు అంటే వాళ్ళు అనేవాళ్ళు, మేము సాయంత్రం వచ్చి వింటాం చివరి మాటలు. యు సీ ఇట్ లాస్ట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఆల్వేస్. We laugh because he crossed 95. But we weep because today చివరి చూపు చూసుకునే అవకాశం లేని పరిస్థితులు. చివరి మాటలు ఎంత ముఖ్యమని మనం చెప్పుకుంటామో. In these days, many people, they are just gone. They are gone. No words, nothing, they are gone. It so happened once one Indian family here in the US, the whole family got వాళ్ళంతా యాక్సిడెంట్లో చనిపోయారు. చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలుంటే వాళ్ళ బంధువులు ఎవరో పెంచుకోవాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ వీ నో, వీళ్ళు కాకపోతే వీళ్ళు బంధువులు చూస్తారు. వాళ్ళకి కారు ఉంటే అనుకోకుండా కారు పిల్లలకు వచ్చేసింది. బట్ నాట్ లైక్ దట్ ఇన్ దిస్ కంట్రీ. వీలునామా రాసి ఉంచాలి మీ కార్లు, నా తర్వాత పలానా వారికి చెందుద్దని మీ కార్ను కూడా రాయించాలి అంట. మాకు ఈ మధ్య తెలిసింది. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్, బట్ అట్లీస్ట్ కిడ్ ప్రాపర్ కేర్లోకి వెళ్ళటానికి ద గవర్నమెంట్ ఇంటర్వీన్డ్. సో మెనీ థింగ్స్ హ్యాపెన్. లాస్ట్ వర్డ్స్, some people write in the form of a will, some people do it differently. Some people, they can't even speak, they can't even see their dear ones. చివరి చూపు కడసారి చూపు మిస్ అవుతున్న వాళ్ళు నేడు భారతదేశంలో అనేకులు. But with Jesus it was not like that. He was there with them 40 days. 40 రోజులుండి చివరి మాటలు చెప్పిపోతున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడంటే, అపొస్తలుల కార్యంలో మనకు చదవబడిన వాక్యం 1వ అధ్యాయము 6వ వచనములో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ఐ విల్ రీడ్ ఫ్రమ్ వర్స్ 9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు లేక దూతలు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమున వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. 12వ వచనం కూడా నేను చదువుతున్నాను. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అపారెంట్లీ these things happened on Mount Olives. At this point of time, Luke chapter 24, లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం నుండి మీరు చదవాలి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. అపోస్తలుల కార్యములోనేమో ఒలీవల కొండ నుండి, లూకాసు వార్తలోనేమో బేతనియ అని ఉంది. We need to know these are not really 2 different places. బేతనియకు చివరి ఎడ్జ్ మీద ఒలీవల కొండ ఉంటుంది. So both are same. I remember few people who argued with me, ఇదేంటండి అక్కడ ఇలా ఉంది అంటే text, if you look at the map and see, they are not so close, so far. They are much closer.
అండ్ వాట్ మేడ్ మీ వెరీ హ్యాపీ, లూకాసు వార్తలో బేతనియను యేసు ప్రభు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే ద ఫస్ట్ ఉమెన్, మొదట ఆయన మరణ పునరుద్ధానములను గుర్తించిన స్త్రీ. అఫ్ కోర్స్ ద ఫస్ట్ ఉమెన్ కెన్ బి కౌంటెడ్ యాజ్ మేరీ, బట్ శిష్యులలో గుర్తిస్తే 12 మందికి ఎవ్వరికి అర్థం కాలేదు అసలు ఈ మరణాన్ని గురించిన మర్మం. దెర్ ఇస్ వన్ ఉమెన్, మేరీ, ప్రాబబ్లీ she anointed him with the costliest perfume. వెళ్ళి అభిషేకిస్తే శిష్యులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అడిగితే యేసు ప్రభు అంటున్నాడు, షీ ఈజ్ ప్రిపేరింగ్ మీ ఫర్ మై డెత్. షీ గాట్ ద గాస్పెల్ దట్ జీసస్ కేమ్ టు డై అండ్ త్రూ హిస్ రెజరెక్షన్ the power of God is going to be manifested in this world. A woman got it first. మగవాళ్ళు వీళ్ళని ఎంత చీప్గానే ఎంచివేయచ్చు, but they have the heart to receive the gospel. That woman lived in Bethany. దేవుడు తిరిగి వెళ్ళేటప్పుడు he didn't miss that Bethany. బేతనీలో నన్ను మరణమును గుర్తించిన ఒక హృదయము, విశ్వాసి హృదయం. Jesus did not miss that place also. All these minute details are so important for Jesus. మనకు దీనిదేముందిలే, డస్ గాడ్ కేర్ అబౌట్ దిస్ అని మనం అనుకుంటాం కానీ the deepest emotions, God's fingers touches those. బేతనియాలో, and I am sure the woman who prepared him for the death was in the group watching. ఆయన ఆరోహణం అయిపోతుండగా I believe she was watching, and God ministered to that woman in a special way, touching her emotional heart. మరణాన్ని గుర్తించి జీవన వ్యయమునంతా అత్తరుతో నింపి ప్రభు యొక్క మరణాన్ని సిద్ధపరిచిన ఆ స్త్రీ ఈనాడు పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూసి ముగించుకుని ఆయన పైకి వెళ్తుంటే షీ వాజ్ హ్యాపీ. గాడ్ వెంట్ అప్, కొనిపోబడి ఉన్నాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ అత్యంత సన్నివేశంలో వీ నీడ్ టు అండర్స్టాండ్, ఐ స్ట్రెస్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ ఫెస్టివల్, యేసు ప్రభు బాప్తిసం కానివ్వండి, యేసు ప్రభు మరణంలో నుంచి లేవటం కానివ్వండి, కొనిపోబడటం కానివ్వండి, రూపాంతరం చెందటం కానివ్వండి, నథింగ్ హ్యాపెండ్ టు జీసస్ బై హిమ్సెల్ఫ్. హీ వాజ్ రిసీవింగ్ దోస్ అనుభవాలు దేవుని సన్నిధానంలో ఉండి కనిపెట్టి ప్రభు పొందుకున్నాడు. హీ వాజ్ బ్యాప్టైజ్డ్, హీ వాజ్ రైజ్డ్ అప్ ఫ్రమ్ ద డెడ్, హీ వాజ్ ట్రాన్స్ఫిగర్డ్, అండ్ నౌ హీ ఈజ్ టేకెన్ అప్. ప్రతి ప్రాముఖ్య సన్నివేశము యేసు ప్రభు జీవితంలో, ఇదిగో నేను ఇప్పుడు రూపాంతరం చెందాలి అని చెందటం కాదు, ఇదిగో నేను ఇప్పుడు బాప్తిసం పొందాలి అని పొందటం కాదు, ఇదిగో నేను ఇప్పుడు తిరిగి లేవాలని లేవటం కాదు. గాడ్ ద ఫాదర్ ఈజ్ రైజింగ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్. దేవునికి యేసు ప్రభువుకును పరిశుద్ధాత్మకును ఉన్న ప్రత్యేకమైన సంబంధం ఈ ప్రతి ఘటనలు మనకు తెలియచేస్తాయి. యేసు ప్రభు ఆయన కొనిపోబడిన, he was taken up. Jesus did not get a pair of wings and flew into the heavens. No, Jesus was taken up in the spirit. That is how any significant event in our life should be. It should be from God. It should be from God. Be it a very important job or very important occasion or anything, ప్రభువుకు పూర్తిగా సమర్పించుకుంటే the Lord will envelop in us in his grace. He was taken up. He was taken up. వెళుతూ యోహాను సువార్త 17వ అధ్యాయము బహుశా యేసు ప్రభు చివరగా చేసిన ప్రార్థన అని పండితులు దీని గురించిన
వ్యాఖ్యానాలు మనకున్నాయి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చుచున్నది, నీ కుమారుడిని నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము అని చెప్తూ, ఇట్ ఆల్మోస్ట్ సౌండ్స్ లైక్ జీసస్ ఈజ్ బిడ్డింగ్ ఫేర్వెల్ టు హిజ్ ఓన్ పీపుల్. ఆయన సొంత వారికి బాయ్ బాయ్ చెప్తున్న సన్నివేశము యోహాను సువార్తలో 17వ అధ్యాయంగా చెప్పుకొనవచ్చు. ఇట్స్ ఎ హై ప్రీస్ట్లీ ప్రేయర్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్ జీసస్ ఈజ్ సేయింగ్ బై బై అండ్ హీ ఈజ్ అబౌట్ టు గో ఇన్ టు హెవెన్స్. వెళుచున్నవాడు ఆయన ఏం చేశాడు? The life of Jesus ended up with a prayer, as you see in John's Gospel, chapter 17. He has taken care of everything in our life before his ascension. నీకు నాకు కావలసిన అవసరమైన ఫ్యూచర్లో వచ్చే అన్నిటికీ సమస్తము he has done what needs to be done. ఎలా చెప్పగలరు? ఏం చెప్తారు? How do you know? We might ask so many questions. The Bible says Jesus has given his very name before he left this earth. యేసు ప్రభు తన ఉన్నతమైన నామమును మనకు దయచేశాడట. యోహాను సువార్త 17:26 అధ్యాయం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసినని ఇంకను తెలియజేసేదను. I have given them your name, which is the name of Jesus too. So Jesus has left us with his name, with his mighty name. దేవుని నామముల గురించి earlier we meditated the names of our God, the name of God Jesus, the name of God and Jesus. పాత నిబంధన మనం చూస్తే ఎల్రోయ్ స్వస్థపరిచే దేవుడని, సిడికెను the Lord is just అని, I'm not sure exactly, యెహోవా రాఫా, నిస్సి, El Shaddai, Jireh, God provides, Shalom, God our peace. ఇలా 7 నామములు, ప్రధానమైన నామములు పాత నిబంధనలో ఉన్నాయి. We are meditating on the name of God Jesus left with us. In the Old Testament there are about 7 names. Lord our banner, స్వస్థపరచు దేవుడు, ఇట్లా అన్ని నామములు దేవుడు ఒక్కొక్క సందర్భంలో వారికి ఇచ్చి ఉన్నాడు. We need to ask a question, what good is it to me if I memorize those names? ఆ హీబ్రూ నాలుక తిరగకుండా, though I can pronounce it or I can't pronounce it, I memorize those names. What is the point by memorizing all those names? I always ask a question, what benefit did it do to the Israelites by memorizing the whole Bible if you don't live according to it? ఆ నామములను మెమరైజ్ చేస్తే ఏమి రాదు, కానీ we have to live by those names. We need to experience the power of those names. Similarly, Jesus also gave 7 I am sayings in John's Gospel. మనం ఒకసారి మన గుడ్ ఫ్రైడే సీజన్లో లాంగ్ బ్యాక్ we meditated on those 7 I am sayings. నేను నిజమైన వెలుగును, I am the true light. నేను మంచి కాపరిని, we meditated that 2 weeks ago. గొర్రెల పోవు ద్వారమును నేనే, I am the door. ట్రూ బ్రెడ్, పైనుండి దిగి వచ్చిన నిజమైన ఆహారమును నేనే. I am the resurrection and life. లాజరును లేపిన సందర్భంలో యేసు ప్రభు చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. అదే సందర్భంలో నేనే మార్గము సత్యము జీవమును. yesterday, last week, I am the true wine. నేను నిజమైన ద్రాక్షావళిని. These are the 7 names Jesus appropriated for himself.
ఈ 7 పేర్లు మనం తెలుసుకొని ఏం చేస్తాం? When we do not experience the power of these names, what are we going to do? What are we going to do? It's nothing. But if we really appropriate the name of Jesus, Jacob, Johann, Peter and John, when they were walking to the temple, కుంటివాడు కనిపిస్తే, that man was asking for some money, alms. దానము చేస్తారేమోనని ఇతను ఎదురు చూస్తున్నాడు. These people looked at him. They gazed at him and they said, gold and silver have I none. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని, we have the name of Jesus. యేసు నామములో లేచి నడువుమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. Oh, Peter and John, they got the hang of the name of Jesus. యేసు నామమును ఎలా ఉపయోగించాలో దానిలో ఉన్న శక్తి అంటే వాళ్ళకి అర్థమైపోయింది. Oh, the blessed name of Jesus, the mighty name of Jesus. రక్షణ పొందుకునే నామం అది, స్వస్థత పొందుకునే నామం అది, విడుదల పొందే నామం అది. దేవుడు మహిమపరచబడును గాక. Glory be to God. God gave us the mighty name of Jesus. And now the story is continuing. It's time for Jesus to go up to heaven. In John's Gospel, chapter 17, he is making very clear that there was one more point you will not see there. Yesu Prabhu anta, I have given them love. వారికి నేను ప్రేమనిచ్చి ఉన్నాను. నీవు నన్ను ప్రేమించినట్టే వారికి నా ప్రేమనిచ్చి ఉన్నాను. I have given them the glory. పరలోకమందు ఎట్టి మహిమ నాకు ఉండెనో ఆ మహిమను వీరికి దయచేసి ఉన్నాను. యోహాను సువార్త 13:31 నుంచి 35 వచనం. గివింగ్ ద గ్లోరీ టు డిసైపుల్స్ హ్యాస్ స్టార్టెడ్ from the time of Jesus being handed over to his death. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడుచున్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. చాలు. God has given us the love. He has handed over. He has revealed, made known the love of God, the glory of God. దేవుని మహిమను మనకిచ్చాడు. Not only that, there is another one. He gave us the word. 17వ అధ్యాయం 14వ వచనం మీరు చదవాలి. వారికి నీ వాక్యం ఇచ్చినాను. He gave us the word also. ప్రేమ, మహిమ, వాక్యము ఇచ్చుట మాత్రమే కాకుండా I have given them your name, eventually my name. మీరు చదవాలి వాక్యంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 26. ఇందాక ఒకసారి మనం చదువుకున్నాం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని. ఆ తర్వాత ఎఫెసీయులకు చాప్టర్ 1:20-21 ఒకసారి మీరు చదవండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అమ్మ చాలు. ఎంతో హెచ్చుగా, అసలు ఎనీథింగ్, nothing that can be comparable to the name of Jesus. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి
సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టి ఉన్నాడు. అండ్ ఇన్ జాన్స్ గాస్పుల్ వి సీ ఇట్ ఈస్ దట్ నేమ్ విచ్ ఈస్ గివెన్ టు us. అంత ఉన్నతమైన రాబోవు కాలములో కూడా మరెవరు చూడనటువంటి గొప్ప నామమును హీ గేవ్ ఇట్ టు us. ఆస్తిగా విడిచిపెట్టి వెళ్ళాడు, ఆస్తిగా మనకు విడిచిపెట్టి వెళ్ళాడు. వాట్ డూ వీ డూ విత్ దట్ బ్లెస్డ్ నేమ్? ఆ నామమును పొంది ఆ శక్తిని పొందాలంటే మనం ఏం చేయాలి? హౌ డిడ్ పీటర్ అండ్ జాన్ గాట్ ద హ్యాంగ్ ఆఫ్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్? వారికి ఎలా అర్థమైంది? పరలోక సంబంధమైన ఆ తాళపు చెవులు వారికి ఎలాగొచ్చినాయి? We see that in the book of Acts, what we read today. We need to understand the blessedness of the name of Jesus. యేసు ప్రభువు నామమును శక్తిని ఎరిగి దానిని అర్థము చేసుకోవటానికి Jesus Christ, when he was leaving to heavens, he left few statements. అమ్మ మీరు అపోస్తల కార్యము 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించారు. ఆయన వారిని కలుసుకొని ఇలాగు బతిమాలుకొనెను కాదు, ఇలాగు వారితో చెప్పెను కాదు, ఇలాగు వారిని రిక్వెస్ట్ చేసెను కాదు. ప్లీజ్ రీడ్ వన్స్ అగైన్. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించను. జీసస్ కమాండెడ్ దెమ్. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చాలమ్మా. ఇఫ్ యు వాంట్ టు కంటిన్యూ ఇన్ ద పవర్ ఆఫ్ జీసస్, యూ షుడ్ నాట్ డూ సర్టెన్ థింగ్స్, యూ షుడ్ డూ సర్టెన్ థింగ్స్. చేయవలసినవి చేయకూడనివి రెండు ఉన్నాయి. మా పొలములో ఎవరో దొంగలు పడ్డారంట అని శిష్యులలో ఒకళ్ళు ఆ 10 రోజులు అక్కడ ఉండకుండా యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే, ఐ ఛాలెంజ్ యూ, హీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ద పెంటెకాస్ట్. ఒక స్త్రీ మా ఇంట్లో వేరే పనుంది నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయి ఉంటే ఈ ఆశీర్వాదంలో పాలు పంపులు పొందేవాళ్ళు కాదు. వెరీ స్మాల్ థింగ్స్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యెరూషలేము నుండి వెళ్ళక ప్రభు అంతే చెప్తారు, ఆయన అంతే చెప్తారు, నేను ఒక్కసారి వెళ్ళి మా పొలం చూసుకొని వస్తాను, నా ఉద్యోగం చూసుకొని వస్తాను. వన్స్ నౌ సమ్ బ్లెస్సింగ్స్ విల్ బి గాన్ బికాస్ యెరూషలేమును నువ్వు విడిచిపెడితే పెంతెకోస్తులోపు నువ్వు రాలేవు. It is impossible that you get back to Jerusalem before that festival. పెంతెకోస్తు పండగ, మోషే 10 ఆజ్ఞలు ఇచ్చిన పండగ, కోత పండగ. It is a big event. It sounds very simple, but it is so prominent. యెరూషలేము నుండి వెళ్ళొద్దు మీరు. వెళ్ళిపోతే రాదు అని దేవుడు చెప్పలా, ఆ విధంగా చెప్పడు కూడా. What we have to do, God will give very clearly. Do not leave Jerusalem. ప్రభువా 10 రోజులు ఏం చేయమంటావు? మరి మేము యెరూషలేములో ఉండి దేవుని యొద్ద నుంచి వచ్చిన వాగ్దానం మీకు చెప్పాను కదా, దానికోసం మీరు కనిపెట్టుకొని ఉండండి. Tarrying on the power of God, దాని మీద మీరు కనిపెట్టుకొని ఉండాలి. ప్రార్థన చేస్తాం మనం ఈ రోజుల్లో, ప్రార్థన చేస్తాం కానీ చేసి వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు, వీళ్ళని ఇచ్చేయి. I believe our prayers, we think they are not answered because after the prayer we don't have the patience to listen to God. నేను దయచేసి మీకు తెలియజేస్తున్నా, ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే పరిగెత్తద్దు, కంప్యూటర్లోకి లాగిన్ అవ్వటం ఇట్లాంటివి మీరు చేయొద్దు. ఆఫ్టర్ ప్రేయర్ జస్ట్ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏమి శబ్దాలు వినొద్దు, ఏమి ఆలోచించొద్దు. ఎవ్రీథింగ్ కామ్ అండ్ ప్లెజెంట్.
Lord will talk to you. Lord will strengthen you. Give time for God to minister you. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, వాళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి. Good, we prayed. But when do we listen? When do we listen? Sometimes the voice of the Lord can be very, very, very gentle that we can skip. ఒకే ఒక చిన్న కండిషన్, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. ఇఫ్ యు లీవ్ దిస్ సిటీ యు మే మిస్ పెంటెకాస్ట్, యు మే మిస్ ద పవర్. అండ్ ఇఫ్ యు మిస్ ద పవర్, మీకు వచ్చే కాన్సిక్వెన్స్ అంటే యేసు నామంలో శక్తి మీరు పొందలేరు. ఇట్స్ గాన్. నేను విడిచిపెట్టిన నా నామము మీకు పని చేయకుండా అయిపోద్ది. చిన్న మాటే, మీరు వెళ్ళొద్దు, అంతే ఉండండి, అక్కడనే ఉండండి, కలిసి ఉండండి, కనిపెట్టి ఉండండి, ప్రార్థన చేయండి. ఎక్కువ మంది స్త్రీలు ఉండుండొచ్చు 120 మెంబర్స్లో. ఐ డెఫినెట్లీ విల్ థింక్ ఆడవాళ్లకు భక్తి ఎక్కువ, మాటలు వేరే కూడా ఎక్కువ, అది వేరే సంగతి. దేవుని విషయంలో స్త్రీలు చాలా అణుకువగా ఉంటారు, ముందుకు వస్తుంటారు. అండ్ దే వర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ when the Lord will send the Spirit. Have you memorized the name of Jesus? But if you do not know the power of that name, you memorizing it, it's not going to help. యేసు నామం అనేది ఒక మంత్రం లాగా నేను చెప్తా ఉంటా. మంచిదే, చెప్పు, కానీ దాని శక్తిని ఆశ్రయించు. పరిసయ్యులకు యేసు ప్రభు ఒకసారి చెప్పాడు, మీరు లేఖనములు చదువుతున్నారు కానీ దాని శక్తిని మీరు ఆశ్రయించలేదు. యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ ద వర్డ్. చాలా ప్రాముఖ్యమైన మాటలు యేసు ప్రభు వెళ్తూ చెప్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. డు నాట్ లీవ్ జెరూసలేం. డు నాట్ డూ దిస్, but do instead, you pray, you wait upon the Lord. ఈ సాయంకాలము యేసు నామమును అనుసరిస్తూ ఆయన నామమందు శక్తిని గుర్తించుచున్న మనం, ఆర్ we giving up on those things that we should not do? యెరూషలేము నుంచి వెళ్లకుండా ఉండవట్టు శిష్యులకు ఆజ్ఞాపించినట్టు మన ప్రభు మనకు అనేక విషయాలు మనకు తెలియజేస్తుంటాడు. Don't do that. Don't do this. You are a Christian, you should not do this. నీవు క్రైస్తవుడవు, నీవు ఈ పని చేయుటకు నీవు తగిన వాడవు కాదు, ఇది దేవుని నామమును అవమానపరచుద్ది. Are we seeking the power behind the name of Jesus? ఓసారి మీకు తెలుసు, పరిశుద్ధుడైన పౌలుని ఎగతాళి చేస్తూ ఒక అతను, పౌలే కాదు దెయ్యాలను పోగొట్టేది నేను పోగొడతానని పౌలు చెప్పినట్టే యేసునామంలో పో అని పోయి డ్రమటైజ్ చేశాడట. ఇది బైబిల్లో ఉన్న సన్నివేశం. అది ఏమైంది? ఇట్ బ్యాక్ ఫైర్డ్. పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, నాకు నువ్వెవరు అని చెప్పి ఆ దెయ్యం ఈయన మీదకి వచ్చి ఈయన్ని గలిబిలి చేసినట్టు మనకు తెలుసు. Uttering the name of Jesus is good than singing a movie songs. But just uttering the name of Jesus won't help if I do not seek the power of the name of Jesus. తండ్రికున్న అన్ని నామములు, దేవాతి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన 7 నామములు, ఇంకెక్కువ నామములు, ఐఎమ్ సేయింగ్స్లో యేసు ప్రభు చెప్పిన అన్ని నామములు, ఎవ్రీథింగ్ Paul understands now this name has been exalted. రాబోయే వాటికి మీద, ముందు వాటికి, వీటికి అన్నిటికంటే ఉన్నతముగా హెచ్చించబడినది. And in John's gospel we see it is that name Jesus has left with us. అది మన ఆస్తి, అది మన హక్కు, అది మన strength and life. Did you seek the power of that name? Did you seek the blessedness of that name? If not, it is time we have to seek that name. There is comfort. ఆదరణ ఉంది, సమస్తము ఉంది, సమస్తము సమకూర్చి వెళ్ళాడు మన ప్రభు. ఒక సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి
ఒక వ్యక్తి గురించి నేను చెప్తున్నా, వితౌట్ దేర్ పర్మిషన్, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. వాళ్ళ తాలూకు వాళ్ళు చనిపోయారు. చనిపోతే వీరి చిన్నతనములో వారు చనిపోవటంతో దిస్ పర్సన్ వాజ్ సో మచ్ బాదరింగ్ దిస్ పర్సన్. నాకే ఎందుకు జరగాలి, ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఏమైనట్టు? ప్రభువా, నువ్వు అసలు ఉన్నావా లేదా? ఉంటే నాకెందుకు సంభవించాలి? And to my surprise, that person mentioned me. After the death of their beloved, కొన్ని రోజులు ఆగిన తర్వాత ఈ వ్యక్తి దుఃఖ కాలంలో maybe the Lord or maybe the angel walked to that person and consoled him in a particular way, telling what has happened. ఎందుకు ఇది సంభవించిందో, ఇది ఇలా కాకుండా ఉంటే ఏమయ్యేదో వివరించి వెళ్ళిపోయారట వారు. నేను ఇది కథగా చెప్తుంది, ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేక ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ వేగ్ టర్మ్స్. Isn't it the name of Jesus that will come to you and console you when you are not able to grieve enough in an appropriate way? Oh, Jesus is mindful of even the minute thing you and I go through. బేతనియాలో నన్ను మరణమునకు సిద్ధపరిచిన ఒక వెసల్ ఉంది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక స్త్రీ, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఎన్నుకొనబడిన ఒక పాత్ర. అది ఎంత గొప్ప పాత్ర అంటే, నేను మరణించక ముందే నా మరణాన్ని చూడగలిగిన పాత్ర. Am I going to miss that vessel? No. Jesus walked to Bethany. Bethany నుంచి he was withdrawing to Olives. బేతనీకి వెళ్ళాల్సిన పని లేదు. యేసు ప్రభు, he is mindful of the least things, the biggest things, in fact everything. He takes care of you. నిజమైన ద్రాక్షావళిలో నిలిచి ఉండే నా ప్రియ విశ్వాసి, దేవుని ప్రేమ మనకు ఇవ్వబడింది, దేవుని మహిమ మనకు ఇవ్వబడింది, దేవుని వాక్యము మనకు ఇవ్వబడింది. వీటన్నిటికంటే గొప్పగా గాడ్స్ నేమ్, ద నేమ్ ఆఫ్ జీసస్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు us. Do we understand the significance of this name in our life, in our families? ఈ నామము అర్థం చేసుకోవటానికి పరిశుద్ధుడైన పౌలు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు. ఈ నామాన్ని గుర్తించడానికి పౌలు ఒక విశిష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు యాక్సెస్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్. yes, please read. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందును. ప్లీజ్ పే అటెన్షన్ టు దట్ వర్స్. తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చాలు. ఆయన తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను ప్రార్థన చేస్తున్నా. జ్ఞానము అండ్ ఎ మైండ్ దట్ ఈస్ రెవెలటరీ, ప్రత్యక్షత కలిగిన మనస్సు. ఎందుకంట ఆ కింద వచనాల్లో చూస్తే యేసునామం గురించి చెప్పబడింది. సో దట్ వీ విల్ అండర్స్టాండ్ ది గ్రావిటీ, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్.
వీ నీడ్ ప్రత్యక్షత గల మనస్సు. ప్రత్యక్షత గల మనస్సు, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు. ఎ మైండ్ దట్ ఈజ్ రెవలటరీ ఇన్ నేచర్. అప్పుడు మాత్రమే మనకు యేసు నామము నా జీవితంలో నీ జీవితంలో ఎలా శక్తివంతంగా ఆపరేట్ అవుద్ది అది అర్థమవుద్ది. ఈ ప్రత్యక్షత కలిగిన నామము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మనం పొందుకొని యేసు నామమును అర్థం చేసుకోవాలని పరిశుద్ధుడైన పౌలు ప్రార్థన చేశాడు. ఓ ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ విల్ ఎండ్ మై సర్మన్ విత్ దిస్ వన్ లైన్. యోహాను సువార్తలోనే 17వ అధ్యాయంలో చివరి మాట నేను చివరి వచనం నేను చదువుతున్నాను. నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామము తెలియచేసి తిని. ఐ విష్ ద వర్డ్స్ ఎండెడ్ దేర్, బట్ ఇట్ డిడ్ నాట్ ఎండ్ దేర్. ఇట్ కంటిన్యూస్. ఇంకను తెలియచేసేదను. See, the name of Jesus is being still revealed today, still revealed in your prayer now, still revealed when we listen to his word now. ఆయన నామమును నేను తెలియచేసితని ఇంకా తెలియచేస్తాను, ఇంకా తెలియచేస్తాను. ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ ఎగ్జాస్టెడ్. యేసు ప్రభు నామము పరిపూర్ణము కాలేదు. ఒక మైక్రో చిప్లో పెట్టి దిస్ ఈజ్ వాట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్, యూ క్యాన్ సే దట్. ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ మిస్టరీ. You explore, you explore, you explore, and you explore. You, God will reveal the mightiness of that name as we go deep. ఈ నామమును ఆయన మనకు వెళ్తూ వెళ్తూ ఆస్తిగా ఇచ్చిపోయాడు. నేను ఇచ్చేసాను, ఇంకా ఇస్తాను. నేను తెలియచేశాను, ఇంకా తెలియచేస్తాను. This is the promise that God gave us in his mighty name. This is the blessing of knowing the power of the name of Jesus. Are we finding it? Are we finding it? నేను ఎప్పుడో నా 20th ఇయర్లోనే నేను తెలుసుకున్నాను అని మీరు అనుకుంటున్నారేమో. ఇట్ ఈస్ నాట్ డన్ దేర్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాస్టెడ్ దేర్. ఇట్ ఈస్ స్టిల్ హ్యాపెనింగ్. లూకాసు వార్తలో మనము చదువుతున్న అంశము, ఆయన ఎత్తిపోతున్నప్పుడు ఆయన ఇంకా వారిని ఆశీర్వదించుచుండగా he departed. While he was still blessing, he departed. While he was still revealing his name, he departed. While Jesus gave us the revelatory mind and revealing his name to us, he departed. But he didn't leave us as orphans. He has sent the Holy Spirit to us so that we will know his name more. పరిశుద్ధాత్మ దేవుడు యేసులోని సంగతులు తెచ్చి మనకు తెలియజేస్తాడంట. The name of Jesus is being revealed again and again. Let us stand and magnify our Lord who has given us and left us with a mighty name so that we will be the real disciples of Jesus. తలలు వంచుకొని మన ప్రభు సన్నిధానములో మనము, ప్రభువా ఈ యేసు నామమును నాకు పరిపూర్ణముగా బయలుపరచు, ఇంకా తెలియజేస్తానని నీవే చెప్పావు కదా, నాకు ఇంకా తెలియచేయము, ఇంకా తెలియచేయము. నేను వెళుచున్న ఈ సిట్యుయేషన్లో నా ప్రభు అయిన యేసు నామము నేను ఏ విధంగా అర్థం చేసుకోగలను? లార్డ్ ప్లీజ్ రివీల్ ఇట్ టు మీ, ప్లీజ్ రివీల్ ఇట్ టు మీ. నేను వెళుచున్న ఈ సిట్యుయేషన్లో వాట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈస్ డూయింగ్, వాట్ ద నేమ్ ఆఫ్ జీసస్ is how it is accompanying me అని మనం ప్రార్థన చేసుకుందాం. హెల్ప్ మీ టు అండర్స్టాండ్ దిస్ నేమ్ ఆఫ్ జీసస్ మోర్ అండ్ మోర్. ప్రత్యక్షత గల మనస్సు, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు నాకు దయచేయి ప్రభువా. యేసు నామమును ఇంకా లోతుగా గుర్తెరుగునట్లు నాకు సహాయము చేయి ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. నేను ఉన్న స్థితి నీకు తెలుసు, నేను వెళుచున్న పరిస్థితులు నీకు తెలుసు, మా దేశము భారతదేశం వెళుచున్న పరిస్థితులు మీకు తెలుసు. లెట్ యువర్ నేమ్ బి రివీల్డ్ ఇన్ ఎ మైటీ వే అని మన హృదయములు మన 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 ప్రభు సన్నిధానములో ఎత్తి ప్రార్థన చేస్తూ యేసు
యేసుని యొక్క నామమును మనం ఆశ్రయిద్దాము. శక్తి కలిగిన నామము, రక్షణ ఇచ్చే నామము, స్వస్థత ఇచ్చే నామము, విడుదలనిచ్చే నామము, సమాధానం ఇచ్చే నామము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఉన్నతమైన నామము. Let us praise this mighty name. Let us worship this mighty name. ఈ గొప్ప నామమును మనము స్తుతిద్దాము, ఘనపరుచుకుందాము, ప్రార్థన చేసుకుందాము, పాడి పొగడి ఆనందిద్దాము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరము చేతులెత్తి we worship the name of Jesus. పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. నామములో జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. Oh, the mighty name of Jesus, the powerful name of Jesus. మన మధ్య నేడు ప్రకటన చేయబడి ఉంటుండగా I request everyone to appropriate the power of this name. ప్రభువా నీ నామమందున్న శక్తి నాకు కావాలి. ఓ ప్రభువా, నేను లేఖనములు చదువువాడిగా కాకుండా దాని శక్తిని ఆశ్రయించవలమని మీరు బోధించిన విధముగా నాయన యేసు నామమును ఉచ్చరించటం మాత్రము కాకుండా హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద పవర్ బిహైండ్ దట్ నేమ్ నాయన. మా తండ్రి, నేను వెళ్ళుచున్న పరిస్థితిలో నీ నామము నన్ను వెంబడించుచూ ఉండగా, మా తండ్రి నీవు నన్ను నడిపించుచూ ఉండగా, ఓ ప్రభా నీ నామమును పట్టి మా తండ్రి మా చేతులు పైకెత్తి నిన్ను స్తుతిస్తూ, మా తండ్రి వేల సంవత్సరముల కంటే ముందు మా ప్రభా నీ ప్రియుడైన దావీదు మేము చదువుకున్న కీర్తనలో we were saved because of your name. నీ నామమును బట్టియే, నీ సన్నిధి ముఖకాంతిని బట్టియే, నీ దక్షిణ హస్తమును బట్టియే, నీ బాహువును బట్టియే మేము రక్షింపబడి ఉన్నాము. మమ్మల్ని రక్షించినది నీ నామమే అని కీర్తనకారుడు పాట పాడిన విధముగా మన జీవితంలో, మన పరిస్థితిలో let the name of Jesus be that supreme thing and the priority. Let the name of Jesus work wonders in our lives. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. Like God said, you can't leave Jerusalem. Similarly, we have some conditions too. We can't do certain things what
we are doing that displeases God. We can't do those things. We can't do those things. Instead, ప్రభు సన్నిధానములో పైనుంచి వచ్చు శక్తి పొందు వరకు ఆయన వాగ్దానము చొప్పున కనిపెట్టి ఉండవలసిన వారమై ఉన్నాము. I know we say, we all claim we received the Holy Spirit. Yes, but the Holy Spirit, receiving Holy Spirit is not a one-time event. It continues all through our lives. అనుదినము మన పాత్ర నింపబడవలసిందే. మన పాత్ర దేవునికి మహిమకరముగా మార్చబడవలసిందే. ఆయన నామమును మనం ఇంకా గుర్తించుకొనవలసిందే. We are not yet done, my dear friends, and God is not yet done with us. God has mighty things to do through you and through me. ప్రభువా, నీ నామమందు మేము ఆశీర్వదించబడి నీ కోసము గొప్ప పనులు చేయులాగన మమ్మల్ని ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా గొప్ప దేవ, మా యేసయ్య, శక్తి కలిగిన యేసు నామమును మేము ఆశ్రయిస్తున్నాం. మరలా ఆశ్రయిస్తున్నాం. మా బలహీనతల్లో మాకు బలమిచ్చడి యేసునామం, మా బలములో మమ్మల్ని బలపరిచే మా యేసునామం, మా వీక్నెసెస్లో, మా డిప్రెస్డ్ మూమెంట్స్లో మా యేసునామం మమ్మల్ని బయట వేసినది. తండ్రి, నీకు స్తోత్రములు. నీ నామమును ఉచ్చరించుచు దాని శక్తిని ఆశ్రయించినటువంటి పరిసయ్యుల వలె కాకుండా, లేఖనములను ఆశ్రయించి దాని శక్తిని ఎరుగునటువంటి పరిసయ్యుల వలె కాకుండా, మా తండ్రి, హెల్ప్ us to know the power of your name. అది మేము గుర్తెరుగునట్లు ప్రత్యక్షత గల మనస్సు మాకు దయచేయము నాయన. అన్ని నామముల కంటే పైనామమును మేము కలిగి ఉన్నాము. యూ హ్యావ్ గివెన్ దోస్ కీస్ టు అస్. ఎందుకు భయపడుచున్నాము? ఎందుకు కృంగిపోతున్నాము? మా తండ్రి నాయన, నీ నామమందు మేము బలపరచబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.